వాయిస్ ఆఫ్ మన్యాల్సిన యూట్యూబ్ ఛానల్ నుంచి మేము వచ్చాం. సుధాకర్ గారు ఈయన ఎంఆర్పిఎస్ నాయకులు, స్టేట్ కోఆర్డినేటర్. ఈయన అడిగి మన విజయనగరం మెడికల్ కాలేజీ కానించి మొత్తం 17 మెడికల్ కాలేజీలు ఈరోజు పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాని మీద మొన్న ఒక పార్టీ నాయకులు జగన్ కోటి సంతకాలు కూడా సేకరించడం జరిగింది. అయితే విజయనగరం ప్రజలు ఏమనుకుంటున్నారో, విజయనగరం నాయకులు ఏమనుకుంటున్నారో, విజయనగరంలోని మేధావులు ఏమనుకుంటున్నారో వీళ్ళు అభిప్రాయాలు మేము సేకరిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు శ్రీ సుధాకర్ గారి దగ్గరికి వచ్చాం. నమస్తే అండి. నమస్తే అండి. సుధాకర్ గారు, ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్ పరం చేస్తాం, పబ్లిక్ ప్రైవేట్ అని అంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రజలకి లాభమా నష్టమా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 17 గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తేవడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పటికీ కూడాను విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ అనేది రావడం అంటే ఈ జిల్లా వాసులందరికీ ఎంతో మేలు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పీపీ విధానంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం చేసేటప్పుడు అది విద్యార్థులకి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాల ద్వారా తెలియపరచడం జరిగింది. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజ్ వల్ల ఈరోజు దళితుల్లో ఎన్నో రకాల ఫ్రీ సీట్లు ఈరోజు రావడం జరిగేది. ఇంతవరకు మెడికల్ కాలేజీలో ఎస్సీలకు ఫ్రీ సీట్ రావడం అంటే చాలా కష్టము. అటువంటి రోజుల్లో ఈరోజు ఈ జిల్లాలో 5 మెడికల్ కాలేజీ సీట్లలో 5 ఎస్సీ పిల్లలకి విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు రావడం ఎంతో గొప్పతనం. అటువంటి కార్యక్రమాలకు పీపీ విధానం రద్దు చేసుకొని ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్టు మెడికల్ కాలేజీ నడిపించాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మెయింటెనెన్స్ ఒక ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పాలనుకుంటున్నాం. అందులో ప్రజలకు ఈ నష్టం ఏమొస్తుంది? ప్రభుత్వం మెయింటెనెన్స్ విషయం చెప్పడం అంటే కాంట్రాక్ట్లో పోషించడం తప్ప అది బడుగు బలహీన బీసీలు ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరగదు. ప్రభుత్వం నడిపిస్తే అదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చి ప్రభుత్వం నడిపించింది. ఆ నడిపించడం వల్ల ఎంతోమందికి మేలు జరుగుతుంది. కానీ ప్రైవేటీకరణ చేసి మెయింటెనెన్స్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అది సమంజసం కాదని ప్రజలందరూ అభిప్రాయం. దీంట్లో ప్రభుత్వం ఏకీభవించి పీపీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నడిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ పరం చేసి అంటే మీరు అంటున్నట్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇది అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలన్నిటికీ కూడాను సీట్లు ఇస్తామంటే మీకేమైనా అబ్జెక్షన్? సీట్లు ఇవ్వడం కాదు, చాలా అన్యాయం జరుగుతుంది. చదువుకునే విద్యార్థులకి, తెలివైన పిల్లలకి సీట్లు మార్కులు బట్టి వచ్చే ఆధారాన్ని బట్టి సీట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా 240 మార్కులు వచ్చిన పిల్లలకి మన విజయనగరంలో 240 మార్కులు వచ్చిన ఎస్సీ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది 42 పేరులోని. అదే పీపీ విధానంలో అయితే 300 మార్కులు వచ్చిన ఎస్సీ పిల్లలకి రాదు. ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం బాధ్యత పరంగా ఏ విధంగా మెడికల్ కాలేజీ నిర్ణయాలు ఉన్నాయో మొదట జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విద్యార్థులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని తీసుకొచ్చారో ఆ విధంగా జరిగితే న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. ఎస్సీ బీసీ ఎస్టీలకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ విధానాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తాను. అవును, గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పుడు మళ్ళీ మేము మెడికల్ కాలేజీ కట్టాలంటే అంత ఫండ్స్ మన దగ్గర లేవు, అందుకు ప్రైవేట్ పరం చేస్తున్నాం అంటే పీపీపీ అంటే పబ్లిక్ ఉంటుంది, అందులో పబ్లిక్ కూడా ఉంది కదా, ప్రైవేట్ ఒకటే కాదు కదా, దానికి మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? కాంట్రాక్టులు పోషించడానికే తప్ప ప్రభుత్వం వాళ్ళు పెంచడానికే తప్ప వాళ్ళు బాగు చేయడానికే తప్ప ఈ విధమైన ఆలోచన విధానం కూడా ప్రభుత్వం కరెక్ట్ కాదని. అంటే నిధులు ఏముంటుంది? నిధులు లేవు. రాష్ట్రాన్ని పరిపాలించడం, రాష్ట్రం విడిపోయిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు నిధులు తెచ్చి ఒక మెడికల్ కాలేజ్ని స్థాపించి దాంట్లో డాక్టర్లు అందరిని వేసి నడిపించేటప్పుడు వీళ్ళకి ఎందుకు నిధులు రావడం, పక్కదారి మళ్ళించడం అది కరెక్ట్ కాదు. ఏ విధంగా ముందు ప్రభుత్వం నడిపించిందో అదే విధంగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా నడిపించాలని మనం డిమాండ్ చేయాలి. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే అప్పుడు మీ వైపు నుంచి ఏమైనా ఉంటాయి అంటే నిరసనలు కానీ నిరాహార దీక్ష కానీ? నాలంటూ నేనే ఎవరైనా నిరసన చేసిన కార్యక్రమాలు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం అనుకోండి, మీలాంటి మేధావర్గం అలా నాయకులు సపోర్ట్ నిలబడతారా? తప్పనిసరిగా అటువంటి వ్యక్తులకే 100% మేము ఆయన వెనకాతలుండి
ఆ నిరసన దీక్షలోని తప్పనిసరిగా ఆయన ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఎవరైతే పాల్గొంటారో ఆ కార్యక్రమం ఎవరు చేపడుతుంటారో వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తామని కూడా ఎంఆర్పిఎస్ తరఫున రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను విన్నవించుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మా వాయిస్ ఆఫ్ మన్యాల శ్రీనుకి మీరు మా వ్యూవర్స్కి మా ఛానల్ గురించి మీరు చెప్పండి. నిజంగా ఈరోజు ఆయన ఒక మేధావి మన్యాల శ్రీనివాసరావు గారు, చాలా చక్కటి మనిషి, జెన్యూన్ పర్సన్. అటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో ఆయన కూడా లాయర్గా చేసి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా ఆ యూట్యూబ్ ఛానల్ చాలా మంచిదని నేను మనసారా అభినందిస్తూ ఎన్నో కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా మన్యాల యూట్యూబ్ ఛానల్కి ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. మా వాయిస్ ఆఫ్ మన్యాల శ్రీ తరఫున మీకు ధన్యవాదాలు అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.